హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ధమాకా టైలర్ వీడియోస్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కేవలం 1 మీటర్ క్లాత్తో టాప్ అనేది కటింగ్ చూపిస్తున్నానండి. అది ఓన్లీ సమ్మర్ స్పెషల్ అనమాట. సమ్మర్లో మనకి 1 మీటర్ క్లాత్తో ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. కానీ ఇంకో విషయం అండి, ఈ బ్లౌజ్ పీస్ అనేది నేను టాన్లో తీసుకున్నది, డైరెక్ట్గా బ్లౌజ్ పీస్ అనేది కాదండి. టాన్లో తీసుకుంటేనే మనకి ఇది అనేది సరిపోతుందన్నమాట. సో ఇక్కడ చూడండి, నేను 28 ఇంచెస్ వరకు తీసుకున్నాను అండ్ ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకోవాలి ఖర్చు కోసం. పైన మనకు షోల్డర్ దగ్గర ఖర్చు వస్తుంది అండ్ కింద ఫోల్డింగ్ దగ్గర కూడా వస్తుందన్నమాట. సో ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. నేను 30 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకో విషయం అండి, ఇది ఓన్లీ టాన్లోనే తీసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఓన్లీ 1 మీటర్ క్లాత్ అనమాట. ఆఫ్టర్ దట్ మీరు లైన్ అనేది స్ట్రైట్గా డ్రా చేసేసుకొని ఎగ్జాక్ట్గా మనం 30 ఇంచెస్ దగ్గర, అంతకంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు, 30 ప్లస్ తీసుకున్నా బాధలేదు. నేను 30 వరకు తీసుకున్నాను. అలా తీసుకున్న తర్వాత కట్ చేసేసుకోండి. ఇది మనకి టాప్ లెంత్ అనమాట. ఈ 30 ఇంచెస్ తీసుకునేది టాప్ లెంత్. అండ్ ఇక్కడ మనకి మిగిలిన క్లాత్తో మనం హ్యాండ్స్ కట్ చేసుకుంటాము. అట్ ద సేమ్ టైం ఇక్కడ నెక్కి కూడా మనకి కావాలి క్లాత్. ఆ రెండింటికి సరిపోతుంది ఇది. ఇప్పుడు నేను టాప్ మెజర్మెంట్స్ తీసుకున్నాం కదా లెంత్. ఇప్పుడు మనం షోల్డర్ నెక్ విడ్త్ తీసుకున్నాం. ఫస్ట్ నెక్ విడ్త్ వచ్చేసి నేను 3.5 తీసుకుంటున్నానండి. ఆ తర్వాత షోల్డర్ కూడా వచ్చేసి 3.5 తీసుకుంటున్నాను. అప్పుడు మనకి టోటల్ కంప్లీట్గా షోల్డర్ అంతా 7 ఇంచెస్ అనేది వస్తుందన్నమాట. సో 7 ఇంచెస్ దగ్గర మార్క్ అనేది చేసేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి చంక డౌన్ తీసుకోవాలన్నమాట. సో ఈ ఆర్మ్ రౌండ్ కోసం మనం తీసుకునేది 7.5. ఒక్క హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకొని అక్కడి నుంచి అక్కడికి మీరు మార్క్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ మనం కరెక్ట్గా నీట్గా కట్ చేసుకోవాలండి. అండ్ ఇంకో విషయం, జస్ట్ మనకి ఇక్కడ ఖర్చుల కోసం ఎక్కువ క్లాత్ మిగిలితే అదొకటి గుర్తుంచుకోండి. ఇప్పుడు నెక్, ఫ్రంట్ నెక్ డీప్ తీసుకుంటున్నాను చూడండి నేను ఇక్కడ వచ్చేసి. అండ్ ఇంకో విషయం, ఎప్పుడైనా సరే ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి, ఓపెన్ అనేది మన ముందు వైపు ఉండాలి, అది గుర్తుంచుకోండి. నేను చెప్పడం మర్చిపోయాను స్టార్టింగ్లో. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను లెంత్ తీసుకుంటున్నాను. నెక్ లెంత్ 6.5 ఆర్ 7 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు, అంతకంటే ఎక్కువ అవసరం లేదండి. ఇక్కడ నేను 6.5 తీసుకుంటున్నాను. పైన కింద సేమ్ మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను అనమాట. 3.5. అండ్ ఈ మెజర్మెంట్స్ వచ్చేసి ఓన్లీ మీడియం సైజు వాళ్ళకి మాత్రం, అంటే మీడియం సైజు ఉన్న వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుందన్నమాట. అంతకంటే ఎక్కువ ఎక్సెల్ సైజు వాళ్ళకైతే సరిపోదండి, కొంచెం ఇబ్బంది అవుతుంది. సో మీడియం సైజు వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ నెక్ కూడా నేను మామూలుగా ఉజ్జాయింపుగా చిన్న మోడల్ లాగా స్టార్ నెక్ పెట్టేస్తున్నాను చూడండి. చాలా సింపుల్గా కొంచెం లోతు అనేది తీసుకొని స్టార్ నెక్ పెట్టేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇది చాలా సింపుల్ అనమాట. సో నేను అందుకని అది ప్రిఫర్ చేస్తున్నాను. అండ్ ఈ చంక డౌన్ దగ్గర మనకి మార్క్ పెట్టుకుంటున్నాం కదా, అక్కడ 1.25 ఇంచెస్ దగ్గర మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత కర్వ్ స్కేల్ అనేది యూస్ చేసి లైన్ అనేది డ్రా చేసుకోండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తాను. ఇలా కర్వ్ స్కేల్ అనేది యూస్ చేసి లైన్ డ్రా చేసుకుంటే మనకి ఇక్కడ ఇది వచ్చేసింది. ఇప్పుడు మనకి చెస్ట్ మెజర్మెంట్స్ ఇవి చెప్తున్నాను చూడండి. పైన వచ్చేసి నేను 10.5 తీసుకుంటున్నాను. ఇది వితౌట్ మార్జిన్ అండి. ఎక్స్ట్రా 1 ఇంచ్ మాత్రమే వస్తుంది నాకు ఇక్కడ మార్జిన్, అంతకంటే ఎక్కువ రావట్లేదు అనమాట. ఈ ఖర్చు ఓన్లీ 1 ఇంచ్, చాలా తక్కువ వస్తుందండి. మీరు అదొకటి గుర్తుంచుకోండి. మళ్ళీ పైనుంచి కిందకి 14 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఓకే, ఈ 14 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని అక్కడ మనం పైన ఎంతైతే తీసుకుంటున్నామో దానికి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకోండి. ఎందుకు హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలి, ఎందుకు 10 అని చెప్తున్నానంటే, మనం సమ్మర్లో వేసుకునేది మోస్ట్లీ కొంచెం లూజ్గానే వేస్తామన్నమాట. సో అందుకని నైట్ డ్రెస్ పైకి వేసుకునే టాప్ లాగా మనం కటింగ్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి, నేను 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. ఎందుకు మీడియం సైజ్ అన్నానంటే, సో ఇది మీడియం సైజ్ వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది, సరిపోను లూజ్ కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు తీసుకునే లెంత్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా 21 తీసుకోవాలి. కానీ నేను అంతకంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటున్నానండి, ఎందుకంటే దీని కట్స్ కొద్దిగా కిందికి వస్తేనే బాగుంటుంది. అండ్ మనకి హిప్ దగ్గర కూడా ఇక్కడ వచ్చేసి బాగా టైట్ ఉండకూడదు అనమాట, బాగా లూజ్ వస్తుంది. కొంచెం లూజ్ ఉండడం వల్లనే నైట్ డ్రెస్కి అనేది లుక్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా సరే నైట్ డ్రెస్ మనం కటింగ్ చేసేటప్పుడు నైట్ డ్రెస్ పైకి టాప్ కొద్దిగా లూజ్గానే ప్రిఫర్ చేయండి. సో చాలా ఈజీగా, చాలా నీట్గా ఈ సమ్మర్ అవుట్ఫిట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ చూడండి, నేను 11 ఇంచెస్ దగ్గర మార్క్ చేసేసుకుంటున్నాను. ఎందుకు 11 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నానంటే, పైన మనం 10.5 తీసుకున్నాం కదా, అందుకని 11 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి. కాకపోతే కిందికి కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇందాక చెప్పాను కదా, 21 ఇంచెస్ కాకుండా దానికంటే ఇంకొంచెం కిందికి తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట.
మనకి కట్స్ అనేవి ఎక్కువ పైనుంచి కాకుండా కొద్దిగా కింద నుంచి వస్తేనే బాగుంటుంది. ఎప్పుడైనా సరే నైట్ డ్రెస్ పైకి టాప్ మనం కట్ చేసేటప్పుడు అలానే కట్ చేసుకోవాలి. అండ్ ఈ మార్జిన్ వేసుకున్న దగ్గర నుంచి అస్సలు కట్ చేయకూడదండి. ఇక్కడ నేను క్లాత్ సరిపోవట్లేదు, మీకు చూపించడానికి పెట్టాను. కాకపోతే కొద్దిగా ఎడ్జెస్ నేను కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. మార్జిన్ దగ్గర నుంచి పొరపాటున కూడా మీరు కట్ చేయమాకండి, అదొకటి బాగా గుర్తుంచుకోండి. అండ్ కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయండి, అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మర్చిపోయి మార్జిన్ దగ్గర కట్ చేసారా మీ క్లాత్ అనేది అసలు సరిపోదన్నమాట. ఇప్పుడు మనకి ఇది కటింగ్ అనేది చేసేసుకుందాం. అండ్ ఇక్కడ మీకు అర్థమైపోయింది క్లియర్గా ఫస్ట్ మనం ఏం కట్ చేయాలి ఏంటనేది. అండ్ ఇంకొక విషయం అండి, షోల్డర్ దగ్గర కొద్దిగా క్రాస్ అనేది తీసుకోండి. ఈ క్రాస్ తీసుకోవడం వల్ల ఫిట్టింగ్ అనేది మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా కొద్దిగా క్రాస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, మనం ఓన్లీ 1 మీటర్ క్లాత్తోనే స్టిచ్ చేస్తున్నాం కాబట్టి క్లాత్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా చాలా జాగ్రత్తగా యూస్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ దగ్గర వచ్చిన క్లాత్తో నేను ఇలా కట్ చేసేస్తున్నాను. అండ్ ఇంకో విషయం అండి, మనం ఇక్కడ ఫ్రిల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది ఫ్రిల్స్ యూస్ చేసుకున్న. ఇప్పుడు చూడండి నేను ఎలా ఇస్తున్నాను ఇక్కడ. అండ్ ఈ సైడ్స్ కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా. ఇంకొక విషయం అండి, ముందుగానే నెక్ అనేది కట్ చేసుకోమాకండి, అక్కడ చిన్నగా మనం మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి ఎలా అయితే మార్క్ చేసుకున్నానో, అంటే మన నెక్ విడ్త్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మిడిల్ పాయింట్ కూడా ఇదే మనకి చిన్నగా టక్స్ పెట్టేసుకోండి. నెక్స్ట్ మనం ఇందాక మార్జిన్ చేసుకున్నాం కదా, అక్కడ అనేది చిన్న టక్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. స్ట్రైట్గా అలా అయితే కట్ చేయొద్దు, గీసుకున్న దగ్గర ఇందాక చెప్పాను నేను మీకు. ఈ ఎడ్జ్లోనే కొద్దిగా కట్ చేసుకోవాలి. ఈ లైన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట, అదొకటి బాగా గుర్తుంచుకోండి. దానిపైనే మనకి కుట్టు వస్తుంది. ఇక్కడ చూడండి ఎడ్జెస్ అనేది కొద్దిగా అంటే కొద్దిగా మాత్రమే కట్ చేస్తున్నాను. మనం ఇక్కడ ఎందుకంటే 1 మీటర్ క్లాత్ తీసుకున్నాం కాబట్టి మనకి సరిపోదనమాట. నేను ప్రతిసారి 1 మీటర్ అని ఎందుకు చెప్తున్నానంటే, మీరు బ్లౌజ్ పీస్ తీసుకుంటే మీకు అసలు సరిపోదు. నేను టాన్లో తీసుకున్నాను కాబట్టి పన్నా ఎక్కువ ఉంటుంది, అందుకనే సరిపోయింది. అదొకటి మీరు బాగా గుర్తుంచుకోండి. సో 1 మీటర్తో మీరు ఇది స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ 2 మీటర్స్తో అండ్ మనకి బాటమ్ కూడా రెడీ అయిపోతుంది అనమాట. సో చాలా తక్కువ క్లాత్తో మనకి నైట్ డ్రెస్ అనేది మనకి రెడీ అవుతుంది. దానికోసం ప్రత్యేకంగా 300-400 పెట్టే కన్నా జస్ట్ క్లాత్కి పెడితే టైలరింగ్ ఐడియా ఉన్న వాళ్ళు ఈజీగా ఇంట్లోనే స్టిచ్ చేసుకోవచ్చు అండి. ఇది చాలా అంటే చాలా ఈజీ అనమాట. సో ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్గా సపరేట్ చేసుకుంటున్నాను. సపరేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి నెక్ ఒకటి ఉందండి కట్ చేసుకోవాల్సింది. సో ఆ నెక్ ఎలా కట్ చేసుకోవాలి ఏంటనేది ఇక్కడ కట్ చేస్తున్నాను చూడండి. ఆల్రెడీ మనం ఇందాకే మార్క్ చేసుకున్నాం కదా, సో మార్క్ చేసే విధంగా కట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్ డీప్ మీరు సెలెక్ట్ చేసుకొనే తీసుకోండి. ఇక్కడ నేను మీకు మెజర్మెంట్స్ అనేవి మీడియం సైజ్వి సింపుల్గా చెప్పేశాను అనమాట. అలానే మీరు మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా తీసుకోండి. నేను మీకు చూపించడానికి అర్థం కావడానికి ఇది చెప్తున్నాను. ఇది చూడండి ఇలా ఎలా అయితే కట్ చేశానో చాలా ఈజీ వచ్చేసింది నెక్ కూడా. ఇప్పుడు మనకి ఇది ఫ్రంట్ నెక్ స్టార్ లాగా ఇచ్చాను కదా, కరెక్ట్గా సరిపోయింది. అండ్ ఇంకో విషయం, ఇలాంటి నైట్ డ్రెస్సెస్కి స్టార్ నెక్ అనేది పెద్దగా ప్రిఫర్ చేయొద్దు, బట్ చూపించడానికి బాగుంటుందని వీడియో కోసం నేను స్టార్ నెక్ ప్రిఫర్ చేశాను. ఇక్కడ రౌండ్ నెక్కే ప్రిఫర్ చేయండి, అదే చాలా బాగుంటుంది. సో బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసేటప్పుడు ఆల్రెడీ మనం ఇందాక మార్క్స్ అనేది పెట్టుకున్నాం కదా, ఎక్కడి నుంచి ఎంతవరకు నెక్ విడ్త్ తీసుకోవాలనేది. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు నేను నెక్ అనేది కొంచెం డీప్ తీసుకొని డైరెక్ట్గా కట్ చేసేస్తున్నాను. కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కనుక అయితే కనుక ఇలా ఈజీగా ఏమీ డ్రా చేసుకోకుండా డైరెక్ట్గా కూడా కట్ చేసేవచ్చండి, చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. కానీ రౌండ్గా కట్ చేయటం అనేది ఒక్కసారి వస్తే చాలు. చూడండి నేను వీడియోలో కట్ చేస్తున్నాను చూడండి, జస్ట్ ఒకసారి కట్ చేయటం వల్ల చాలా ఈజీగా వచ్చేసింది. ఇలా సింపుల్ అనమాట. ఇప్పుడు మనకి ఇదంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం అనేది స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. అండ్ ఈ రౌండ్ చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చిందో. నేను ఇక్కడ ఏమీ డ్రా చేయకుండానే కట్ చేశాను, ఎంత సింపుల్గా నీట్గా వచ్చేసింది. ఇలా చాలా ఈజీ అనమాట, అదొకటి మీరు బాగా గుర్తుంచుకోండి. అండ్ మనకి ఈ ఎడ్జెస్ దగ్గర అనేది మనం స్టిచ్ చేసేటప్పుడే కొంచెం కర్వ్ తీసుకోవాలన్నమాట. ఎందుకు నేను కర్వ్ తీసుకోవాలని చెప్తున్నానంటే, ఆల్రెడీ మనం ఇక్కడ పెద్దగా ఇది తీసుకోలేదు ఖర్చు కోసం, అందుకని మీరు స్టిచ్ చేసేటప్పుడు కంపల్సరీగా కర్వ్ అనేది తీసుకోండి. ఇప్పుడు నెక్ అనేది నేను కట్ చేసుకుంటున్నాను చూడండి వీడియోలో. ఆల్రెడీ మనం కట్ చేసిన పీస్ ఉంటుంది కదా మిడిల్ పార్ట్, ఆ మిడిల్ పార్ట్ని తీసుకొని సేమ్ అలానే మనం ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకున్నట్టయితే కనుక మళ్ళీ సపరేట్గా డ్రా చేసి స్టిచ్ చేయాల్సిన అవసరం ఉండదండి. ఇలా సింపుల్గా అయ్యేలా చేసుకోండి ఏ వర్క్ అయినా సరే.
ఇప్పుడు చూడండి నేను ఎక్స్ట్రా క్లాత్ తీసేసుకొని అక్కడ నుంచి ఆ షేప్ ఎలా అయితే ఉందో అలా కట్ చేసేసుకుంటాను. అండ్ ఈ ఎడ్జెస్ కూడా స్టిచ్ చేయాలండి. నేను వీడియో లెంత్ అవుతుందని నేను ఆ స్టిచ్చింగ్ అనేది పెట్టలేదనమాట. సో స్టిచ్చింగ్ వీడియో ఏంటంటే చాలా వరకు షార్ట్ అండ్ స్వీట్గా పెట్టేశాను, తొందరగా కంప్లీట్ అయ్యేలాగా మీకు. ఇప్పుడు చూడండి ఇందులో ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ నేను అలానే కట్ చేసేసుకుంటాను. మీరు కూడా అలానే కట్ చేసుకోండి. చూడండి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిడిల్ అనేది మనం తీసేసి సో ఎడ్జెస్ ఉంటుంది కదా కట్ చేసింది, దాంతో మనం నెక్ అనేది స్టిచ్ చేస్తాం. అండ్ ఇంకో విషయం అండి, నెక్ స్టిచ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా 2 లైన్లు అనేది రావాలి. ప్లస్ స్టిచ్ చేసేటప్పుడు స్లోగా స్టిచ్ చేయండి, కుట్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా అన్నది. ఇప్పుడు చూడండి ఇది అడ్జస్ట్ చేసేటప్పుడు ఇన్ కేస్ మీకు ఫ్రంట్ నెక్ పార్ట్ అనేది స్టిఫ్గా ఉండాలనుకుంటే కనుక క్యాన్వాస్ అనేది యూజ్ చేయండి. అది క్యాన్వాస్ అనేది యూజ్ చేయడం వల్ల మీకు నెక్ దగ్గర అనేది ఫినిషింగ్ ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు అట్ ప్రెజెంట్ అయితే నేను ఇక్కడ యూజ్ చేయట్లేదు, జస్ట్ నార్మల్గా స్టిచ్ చేసేస్తున్నాను చూడండి. అండ్ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను అనమాట, మీకు వీడియో లెంత్ అనేది ఎక్కువ లేకుండా తొందరగా కంప్లీట్ అయిపోతుంది. ఇలా చూడండి ఇలా స్టిచ్ చేసుకొని నేను పాదాన్ని ఎలా తిప్పుతున్నాను ఆ మోడల్ని బట్టి నెక్ క్రాస్ని బట్టే నేను పాదాన్ని అనేది తిప్పుకుంటూ వస్తున్నాను చూడండి. ఇలా సింపుల్గా ఏదైనా కొంచెం అడ్జస్ట్ చేయాల్సి వచ్చిందన్నా కూడా మనం అప్పుడు చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటామే అనమాట. ఈ ఎక్స్ట్రాస్ ఉన్నాయి ప్లస్ ఈ సైడ్స్ కట్స్ కూడా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత పైనుంచి ఒక కుట్టు కనుక వేసినట్టయితే స్టిఫ్గా ఉంటుంది, చాలా నీట్గా బాగా వస్తుంది చూడండి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు కొంచెం ఓపిక్గా స్టిచ్ చేస్తే చాలండి, చాలా బాగా వస్తుంది. అండ్ నెక్ మోడల్స్కి ఎప్పుడైనా సరే క్యాన్వాస్ అనేది యూజ్ చేయండి. అది యూజ్ చేయడం వల్ల నెక్ అనేది ఫ్రంట్ చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మీకు. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది నెక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ నెక్ కట్ చేయాలి. సో ఈ మిడిల్లో కట్ చేసిన పీస్ ఉంటుంది కదా, సో దాన్ని అడ్జస్ట్ చేస్తూ మన దగ్గర ఉన్న క్లాత్తో దేనికైతే సరిపోతుందో చూసుకొని అలా అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి. అండ్ ఈ ఎడ్జెస్ కూడా స్టిచ్ చేసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ స్టిచ్ చేసేసాను, కాకపోతే చూడండి నేను లాస్ట్లో స్టిచ్ చేస్తాను. ఇది చూడండి అలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అండ్ ఇంకొక విషయం, క్లాత్ అనేది అస్సలు లాగకూడదండి నెక్కి. మీరు క్లాత్ వన్స్ లాగారని అంటే కనుక మీకు ఫినిషింగ్ అనేది అసలు పర్ఫెక్ట్గా రాదనమాట. అంటే మీరు తీసుకున్న రౌండ్ నెక్ మోడల్ అనేది కంప్లీట్గా మారిపోతుంది. అదొకటి చూసుకోండి, ఎప్పుడైనా సరే అలా రాకుండా మనకి ఉండాలి. ఇది చూడండి చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో నెక్. ఇప్పుడు మనకి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కంప్లీట్ అయిపోయింది. నేను ఇప్పుడు షోల్డర్ అనేది జాయిన్ చేస్తున్నాను. అండ్ డ్రెస్ టాప్ స్టిచ్ చేయడం అనేది చాలా ఈజీ అండి, అండ్ చాలా తొందరగా అయిపోతుంది అనమాట, చాలా ఈజీ అనిపిస్తుంది. ఇది చూడండి ఇలా మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఎడ్జెస్ అనేది కొంచెం ఫోల్డ్ చేసుకొని 1 ఇంచ్ వచ్చేలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి. అండ్ నేను ఈ స్టైడ్ ఎడ్జెస్ కూడా ఏంటంటే నాకు చాలా ఈజీగా 2 వైపు ఫినిషింగ్ వచ్చి ఉందనమాట. సో నేను స్టిచ్ చేయకపోయినా కూడా సరిపోతుంది. ఇది చూడండి 2 వైపులా నేను క్లాత్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ అనేది మనం కట్ చేస్తున్నాము. అండ్ హ్యాండ్స్ అనేది చాలా సింపుల్గా ఈజీగా కట్ చేసేస్తున్నాను చూడండి. నేను ఫస్టే నాకు మెజర్మెంట్ అనేది ఐడియా ఉంది కాబట్టి డైరెక్ట్గా నేను కట్ చేసేసాను. అండ్ చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఈ హ్యాండ్స్ దగ్గర కూడా కొంచెం డబల్ స్టిచ్ చేయటం వల్ల లుక్ అనేది చాలా బాగుంటుందండి ఫోల్డ్ అనేది. ఆరెల్స్ మీరు ఇక్కడ ఫ్రిల్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. హ్యాండ్స్కి ఫ్రిల్స్ పెట్టుకున్నా కూడా లుక్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. నైట్ డ్రెస్కి మనం స్లీవ్లెస్ వేసుకున్నట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ ఫ్రిల్స్ వల్ల నైట్ డ్రెస్ కూడా చాలా అందంగా అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి నేను హ్యాండ్స్ అనేది ఇప్పుడు జాయిన్ చేస్తున్నాను. అండ్ హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఎప్పుడైనా మిడిల్లోంచి జాయిన్ చేయాలని చెప్పాను. చూడండి నేను 2 హ్యాండ్స్ ఇక్కడ జాయిన్ చేసేసాను, కానీ వీడియోకి మాత్రం 1 హ్యాండే చూపిస్తున్నానండి. ఎందుకంటే ఎంతో కొంత స్టిచ్చింగ్ ఉన్న వాళ్ళే కదా వీడియోస్ చూసేది. ఇక్కడ చూడండి 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. మన హ్యాండ్ అనేది ఇక్కడ లూజ్ ఉంచుకుంటాం కదా, 2 కరెక్ట్ ఉన్నాయా లేవా చూసుకొని మనం డ్రా చేసుకున్న లైన్ మీద నుంచి ఫస్ట్ ఒక కుట్టు వేసేసుకోండి. ఆ తర్వాత 2 వైపులు అలానే కుట్టేసుకొని నెక్స్ట్ మనం కొంచెం మిడిల్లో కర్వ్ వచ్చేలాగా తిప్పితే సరిపోతుందన్నమాట. ఎప్పుడైనా సరే స్టిచ్ చేసిన తర్వాత ఒక్కసారి మిడిల్లో కర్వ్ వస్తుందా లేదన్నా చూసుకొని అలా కొంచెం కర్వ్ తీసేసుకోండి, మీకు స్టిచ్ చేసేటప్పుడు అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి కొద్దిగా కర్వ్ అనేది తీసుకున్నాను 2 వైపులా. అలానే కొంచెం కర్వ్ తీసుకొని హ్యాండ్స్ వరకు
కంటిన్యూషన్ చేశాను అనమాట. ఇది చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో మనకి. సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.